హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వాళ్ళు సప్లిమెంట్ ఇవ్వాలండి. ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో సో ఆ సప్లీ స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఏ క్వశ్చన్లు చదవాలి, ఏ చాప్టర్లు చదవాలి, సో ఎన్ని క్వశ్చన్లు చదివితే మనం పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, పాస్ అవ్వడానికి ఈజీగా ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, అండ్ వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ 8 మార్క్స్ చూద్దామండి. సో 8 మార్క్స్ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ తర్వాత వర్క్ ఎనర్జీ థియరం అండి. మొన్న కొలిజన్ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి సో కొలిజన్ క్వశ్చన్ పక్కన పెట్టేసేయండి. ఇది ఇప్పుడు నేను చేసే వీడియో జస్ట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ అండి, జస్ట్ పాస్ అయ్యేవాళ్ళు ఎవరికైతే సబ్జెక్టు బ్యాక్లాగ్ ఉందో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇవి. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అలాగే వర్క్ ఎనర్జీ థియరం, సో ఇవి రెండు చదివితే సరిపోతుందండి. దీనికి అటాచ్డ్గా 360 బుల్లెట్ ప్రాబ్లం ఒకటి, పంపు ప్రాబ్లం ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే నెక్స్ట్ 8 మార్క్స్ వచ్చేసి ఆసిలేషన్లో సింపుల్ పెండులం అండ్ ఎస్హెచ్ఎం ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీగా వస్తుంది. సో ఈ 4 క్వశ్చన్స్ చదవండి, సరిపోతుంది. దానికి లింక్ ప్రాబ్లంగా హ్యూమన్ హార్ట్ అండ్ లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండులం ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో 8 మార్క్స్ ఎనఫ్ అండి. అందులోంచి ఒకటి ఇందులో ఒకటి గ్యారంటీగా వస్తుంది కాబట్టి ఇక థెర్మోడైనమిక్స్ అనే జోలికి వెళ్ళబాకండి, అక్కడ మనకి సరిపోతుంది. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసరికి సో ఫస్ట్ 4 మార్క్స్లో డబుల్ వచ్చేటువంటి అంటే 4 మార్క్స్ వచ్చేటువంటి చాప్టర్ని ముందు సెలెక్ట్ చేసుకోవాలండి. అదేంటంటే ఇక్కడ ఉంది చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ మోషన్. ఇక్కడ మీకు 4 మార్క్స్ 2 వస్తాయి కాబట్టి ఇక్కడ నేను రాసినటువంటి 4 మార్క్స్ అన్నీ కూడా మీరు పక్కాకు ప్రిపేర్ అవ్వండి. సో అవి ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అలాగే వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ప్రాపర్టీస్, తర్వాత డిఫైన్ యాంగులర్ వెలాసిటీ డెరైవ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, తర్వాత డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ రిలేషన్ బిట్వీన్ దెమ్ రేట్ అవి కూడా ఆల్ఫా క్వశ్చన్. దాని తర్వాత ట్రయాంగిల్ ప్రాబ్లం అండి, అంటే 100 గ్రాము 150 200 గ్రాము ఉంది కదా, అంటే కోఆర్డినేట్ సిస్టమ్ XCM YCM 500 చేయాలి. తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఆ క్వశ్చన్లు చదవండి, మీకు గ్యారంటీగా అందులోంచి 4 మార్క్స్ మనకి కవర్ అవుతాయి. అలాగే ఇంకా 4 మార్క్స్ ఉన్నటువంటి చాప్టర్ వచ్చేసి మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ ఉండి చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 నుంచి సో అందులో పెండులం క్లాక్ స్లో ఇన్ సమ్మర్ అండ్ ఫాస్ట్ ఇన్ వింటర్, తర్వాత ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్, తర్వాత ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఈ 4 క్వశ్చన్స్ పక్కాగా ప్రిపేర్ అవ్వండి. కన్ఫామ్గా మీకు ఈ 4 క్వశ్చన్స్ మీరు చదవాల్సిందే. ఈ 4 క్వశ్చన్స్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 to 15 కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. 10 to 19 క్వశ్చన్స్ మీకు పర్ఫెక్ట్గా ఉండండి, ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ 4 కవర్ అవుతాయి. అలాగే నెక్స్ట్ చాప్టర్ ఇంకా తీసుకోవాల్సిన ఇక్కడ మనకి ఈజీగా ఉన్నటువంటి గ్రావిటేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక ఆర్బిటాలు, ఎస్కేప్ వెలాసిటీ అండి, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మోషన్ స్ట్రైట్ లైన్లో 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ కార్ ట్రావెల్స్ 10 20 60 అండి. అలాగే హోమ్ టు మార్కెట్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఆ రెండింటిలోంచి ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మోషన్ ఏ ప్లేన్లో వచ్చేసి మీకు మాడ్ A + B = మాడ్ A - B, పారాబోలా H = R/4 అండ్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో అవి ప్రాక్టీస్ చేయండి, అంటే మీకు ఇక్కడే కవర్ అవుతాయండి. ఇక్కడ 2 4, ఇక్కడ ఒకటి గ్రావిటేషన్ ఒకటి కవర్ అవుతుంది. సో అండ్ లాస్ ఆఫ్ మోషన్ క్వశ్చన్ నెంబర్ 7 8 9 చదవండి. లాస్ ఆఫ్ మోషన్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్, తర్వాత మూమెంట్ అండ్ ఇంపల్స్ అండి. దాని నుంచి ఎగ్జాంపుల్ ఒకటి రాసుకోవాలి. సో మ్యాక్సిమం 7 8 నుంచి అడుగుతాడు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్. ఓకే, సో పేపర్ ఎట్లా ఉంటుందంటే రేపు సప్లీ స్టూడెంట్స్ పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బెటర్మెంట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు 85 స్కోర్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండేటట్లు పేపర్ అనేది ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలండి. 85కి స్కోర్ చేయడం కష్టంగా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వడానికి వీలుగా అలా పేపర్ డిజైన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సో నెక్స్ట్ 2 మార్క్స్ ఏంటనేది చూద్దాం. 2 మార్క్స్ తర్వాత 4 మార్క్స్ ఇవి చాలండి, ఇవి కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ చాప్టర్ అండి. 2 మార్క్స్ చాప్టర్స్ ఇవి చదవండి, సరిపోతుంది. టోటల్గా మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి కదా, 14 నుంచి ప్రతి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఒక మీకు 5-6 చాప్టర్స్ అన్నా స్టడీ చేసుకోండి. నేను ఇక్కడ 8 చాప్టర్స్ రాశాను. 8 చాప్టర్స్ లేదా మీరు అట్లీస్ట్ ఒక 6 చాప్టర్స్ అన్న ప్రిపేర్ అయినా సరిపోతుంది. 6 to 12 అంటే మనకి పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 5-6 చాప్టర్స్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి ఈజీ చాప్టర్స్ ఇవన్నమాట. ఈ ఈజీ చాప్టర్స్లో మీరు ఎనీ 5-6 సెలెక్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే,
అందులో ఇవన్నీ కూడా ఈజీగా కొంచెం అందులో ఉన్న వాటిలో ఈజీగా క్వశ్చన్స్ అనమాట. ఇవి 2 మార్క్స్కి ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఓకే. సో 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ 2 మార్క్స్ ఇవ్వండి. ఇక 1 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 3 ఉంటాయి కాబట్టి సో ఆ 3లో మీకు మల్టిపుల్ చాయిసెస్ పెద్ద ఎట్లయినా చూసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 1 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఏది పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు పాస్ కావడం కోసం ఈ 4 మార్క్స్ 8 2 మార్క్స్ సరిపోతున్నాయండి. సో ఇది ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.